అందరికీ నమస్కారములు. నా పేరు నరసింహరావు అండి. ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రిసారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ వీడియో వింటున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా ధ్యాన జీవితం, ఆత్మ ప్రయాణం మరి గురించి నేను రోజు వీడియో తీస్తున్నాను. నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నా జీవితం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించడానికి మనం భూమి మీదకి వచ్చాము. ఈ అనుభవాలు అనేటివి అన్నీ అనుభవ జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చాము. కాబట్టి ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, మా మిస్సెస్ మరి నాది మ్యారేజ్ ఎలా అయింది అనేది నాకు చెప్పడానికి నేను ఈరోజు అయితే ఫస్ట్ నేను మా మిసెస్ని ఫస్ట్ అక్కడ పెళ్ళి సంబంధంకి వెళ్ళినప్పుడు చూసాము. చూడగానే నచ్చింది. నేను ఫస్ట్ పెళ్ళి సంబంధం పోవడమే ఫస్ట్ టైము చూసాము. చూసిన తర్వాత చూడగానే నచ్చేది. సరే అని చెప్పి అప్పుడు మా ఫాదర్ కూడా చూశారు. మా మేనబావ చూశాడు, బాగుంది అని చెప్పారు. సరే, నాకు ముందే బాగుందని చెప్పారు. సరే అని చెప్పి నేను వెళ్ళినప్పుడు కొద్దిగా నాకు నచ్చింది. అయితే సరే అని చెప్పి వెళ్ళొచ్చిన తర్వాత ఏమైందంటే, ఆ సంవత్సరమే మా ఫాదరు బాడీ వికెట్ చేశాడు. అయ్యో, మరి ఆ అమ్మాయిని చూడంగానే ఇట్లా బాడీ వికెట్ చేసిందని చెప్పి అందరూ మా చుట్టాలు వాళ్ళు అన్నారు, బంధువులు అన్నారు. అయినా కానీ నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను అని నేను మా మదరు, ఎందుకంటే మా ఫాదర్ చూశాడు కాబట్టి, నచ్చాడు కాబట్టి బాగుంటుందని చెప్పి నిర్ణయించుకున్నాం. మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాళ్ళు 1 year వరకు ఆగాలి అని చెప్తే, సరే నెక్స్ట్ ఇయర్ అని చెప్పి ఆగాం. ఆ మధ్యలోనే మళ్ళీ 9 monthsకి మా నాయనమ్మ ఆగమ్మ అనేది ఆమె బాడీ వికెట్ చేసింది. ఆ తర్వాత అప్పటికే 9 months అయింది. మళ్ళీ 9 months 9 monthsలో మా నాయనమ్మ బాడీ వికెట్ చేసినప్పుడు మళ్ళీ 1 year ఆగాలని చెప్పి మా మిస్సెస్కి మళ్ళీ 1 year ఆగాం. కానీ నేను చూసింది ఒక ఆమెనే మళ్ళీ 1 year దాకా ఆగి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాం. ఇంకా చిన్న మామూలుగా మ్యారేజ్ అయినాక చిన్న ప్రాపంచకంలో తెలియక, మనం ఎవరో తెలియక, ఏదో వాళ్ళు ఏదో అంటున్నారని మనం ఏదో అంటున్నామని తెలియక అజ్ఞానంతో అన్నీ చిన్న గొడవలు కూడా అయ్యాయి. ఇంకోటి ఏంటంటే, మా తర్వాత మా పాప పుట్టింది. మా పాప పుట్టిన తర్వాత కూడా గొడవలు అయినాయి. ఆ తర్వాత సరే అని చెప్పి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలిసాము. మళ్ళీ తర్వాత 1 year 2 yearsకి మా బాబు పుట్టాడు. ఆ తర్వాత అలా ఏమైందంటే, ఇంకా మాకు ఫస్ట్ ఏదైతే ఆ కిరికిరి, ఆ గడబడులు నేనుకో అదే మూడ్లో ఉన్నాము. ఆ తర్వాత మా మిస్సెస్ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆమె 2 years పట్టింది ఆమెకు ధ్యానం రావడానికి. అలా
మా మామూలుగా ఆ తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ చేశాం. మా ఫాదర్ లేడు కాబట్టి బాడీ వికెట్ చేశాడు. మా నాయనమ్మ లేదు. మాకు పెద్ద అంటే ఇప్పుడు ఎవరు, మా మదర్, నేనే. మా బావగారు వచ్చారు, మా సిస్టర్ని అనుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, నాకు తెలిసిన విషయం ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం 2 ఇయర్స్ వరకు వెయిట్ చేసినామంటే చూడండి, మా మిస్సెస్ నన్ను ఎన్నుకుంది కాబట్టి ఆమె మనము జీవితం అది ఆల్రెడీ మనము పైన లోకాల నుంచి మనము ఏ భర్త కావాలి, మనకి పిల్లలు కూడా ఏంటంటే ఏ తల్లిదండ్రులు కావాలి అని చెప్పి మనము నిర్ణయించుకొని వస్తాం. అది నేను తెలుసుకున్నాను, గురువులు చెప్పింది. మరి అది నిర్ణయించుకొని వచ్చినాము కాబట్టి మరి నాకేం తక్కువ లేదు. నేను ఆల్రెడీ నేను గవర్నమెంట్ ఉద్యోగిని. 14th మనం 94లో నాకు 94లో ఉద్యోగం వచ్చింది. 95లో మ్యారేజ్ అయింది. మరి నేను గవర్నమెంట్ ఉద్యోగం అంటే అప్పుడు మాకు సొంత ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, మరి అప్పుడు ల్యాండ్లు కూడా ఉన్నాయి. పెద్దంబరపేట ఇదే ఇక్కడ హైదరాబాద్కు 20 కిలోమీటర్. అయినా నేను దాంట్లో వేరే మరి గవర్నమెంట్ ఉద్యోగి అంటే ఎలాంటి అమ్మాయినైనా ఇవ్వడానికి ఉన్నారు. కానీ అది నాకు మరి ఆ అమ్మాయిని ఇప్పుడు మా మిస్సెస్ని చూసిన తర్వాత మరి ఆ అమ్మాయే కావాలి అన్నది ఒకటి మండిపట్టుగా పట్టాము. ఆ తర్వాత ఏమైందంటే, దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఆమె నన్ను ఎన్నుకొని వచ్చింది అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు మనం ఎన్నుకొని వచ్చింది కాబట్టి ఆల్రెడీ ప్రతి ఒక్కరూ కూడా మనమే ఎన్నుకొని, తల్లిదండ్రులను ఎన్నుకొని, ఆ సమాజం ఎన్నుకొని మనము భూమి మీదకి మానవుగా వచ్చినప్పుడు మనం ఎవరు నీకు బలవంతాన అయితే ఎవరు నీకు అక్కడ పైలోకాల నుంచి భూమి మీదకి పంపించము. ఈ శరీరం మరి శరీరం కోసం, శరీరం ఉంటేనే మనకు అనుభవాలు కావాలి. కాబట్టి మన అనుభవ జ్ఞానం సంపాదించుకోవడానికి భూమి మీదకి వస్తాం అనేది నేను తెలుసుకున్నాను. గురువులు చెప్పిన దాన్ని బట్టి నాకు కొంచెం అవును ఉండవచ్చు అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే పత్రి సారు 40 సంవత్సరాలు రీసెర్చ్, మరి ఆయన 50,000 నుంచి 1,00,000 బుక్స్ చదివాడు గురువుగారు. మరి ఆ అనుభవపూర్వకంగా చెప్తున్న విషయాలు మనము స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకు టీచర్ చెప్పింది వింటేనే వాడు బాగుపడి 10th క్లాస్ రాసి ఎగ్జామ్ రాసి వెళ్తాడు. మరి టీచర్ చెప్పింది కూడా మరి అక్కడ నువ్వు పిల్లలకు మరి అది చెప్తేనే మరి నువ్వు చెప్పింది కరెక్టే అని చిన్నపిల్లలు అన్నావు అనుకోండి, ఎగ్జామ్ రాయగలుగుతాడా అండి? ఇది కూడా అంతే, అనుభవ జ్ఞానం. అప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా అవును, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏం చెప్తారంటే టీచర్ చెప్పినట్టు టీచర్ ఎగ్జామ్ రాసింది ఎగ్జామ్ రాయి అని చెప్తుండు. కానీ ఇక్కడ మన లోపల ఉన్న తల్లిదండ్రులు ఆత్మ భగవంతుడు కాబట్టి మన లోపల ఉన్న ఆత్మ అయిన తల్లిదండ్రి భగవంతుడు, ఆ భగవంతుడు మన లోపల నుంచి చెప్తూ ఉంటాడు. సాక్షిభూతంగా మనకు అర్థమవుతూ ఉంది అనేది నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈ లోపల ఉన్న తల్లిదండ్రులు ఆత్మ అయిన భగవంతుడు, ఆ భగవంతుడి తల్లిదండ్రులు మన లోపల మనం ఎప్పుడైతే ఒక 12 ఇయర్స్ వరకు మనకు తల్లిదండ్రులు ఎలా అవుతారో ఆ 12 తర్వాత మనం ఎప్పుడైతే భగవంతుడు ఎవరు అనేది తెలుసుకొని ఆ భగవంతుడితో ఉంటూ భగవంతుడిలో ఉన్న స్థితిని మనం నిజంగా కూడా ఇవి చెప్పినాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనమే ఈ భూమి మీదకి ఎన్నుకొని వస్తాము మానవ జన్మ కావాలని.
మన కష్టాలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ కూడా మనమే ఎన్నుకొని వస్తాము. ఎలాగంటే పైలోకంలో ఈ కర్మలు ఉంటాయి, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగమ కర్మలు. పైన సంచిక కర్మల నుంచి కొన్ని కర్మలు తీసుకొని భూమి మీదకి వస్తాము. అవి ప్రారబ్ధ కర్మలు అంటాం. ఆల్రెడీ సంచిక కర్మలు కొన్ని ఉంటాయి. గత జన్మలో ఎన్నో జన్మలలో నువ్వు చేసుకున్న కర్మలన్నీ, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే నీ ఇష్టం, నువ్వు ఎన్ని కర్మలు తీసుకెళ్తావో, పాపాలు పుణ్యాలు ఇవన్నీ, మంచి చెడులు, పాప పుణ్యాలు ఇవన్నీ మనం ఇక్కడ వచ్చిన తర్వాత అది డిజైన్ ప్రకారమే జరుగుతుంది. అది ఒక ధ్యానం చేసి మనము ఆ స్థితిని పొందితేనే అర్థమవుతుంది. అప్పటి వరకు అర్థం కాదు. ధ్యానం చేసిన వారికే అర్థమవుతుంది. ధ్యానం చేయని వాళ్ళు కూడా ధ్యానం చేయండి, అందరికీ ఇది సాధ్యమే. కాబట్టి ధ్యానం చేసిన వారికి ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే వినడం అనేది చాలా ఇంపార్టెంట్. సహనమే ప్రగతి అన్నాడు గురువుగారు. సహనంతో మనం వినడం వల్ల ఒక జ్ఞానం సంపాదించుకొని మేము ఈ ధ్యానం వల్లనే మేము ఇలా మాట్లాడడం, మరి యూట్యూబ్లో కూడా మేము ఇంత ధైర్యంగా చెప్తున్నాము అంటే అది ధ్యానమే వల్లనే. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతి ఒక్కరు కూడా మనమే ఎన్నుకొని వస్తాము. మా మిస్సెస్ని కూడా ఆ మిస్సెస్ కూడా నాకు ఈ భర్త కావాలని ఆ ఆత్మ ఎన్నుకొని వచ్చింది కాబట్టే మనము అనేది మనం నమ్మాలి. నేను నమ్ముతున్నాను కూడా. అది నమ్మడంలో వాళ్ళ ఇష్టం. అది నేను ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మెరకలు జరిగాయి. కాబట్టి ఈ ధ్యానం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎక్కడ మనకు ప్రకృతిని గమనించాలి. ఇప్పుడు మా మిస్సెస్ ఏంటంటే ఇప్పుడు నాకన్నా ముందే ధ్యానంలోకి వెళ్ళిపోతుంది, నడువు అంటుంది. మా ఇంట్లో ఎప్పుడు మనం చేయవలసిన పని ఏదైతే ఉందో, ఇంట్లో పనులు, వంట కానీ ఇంట్లో పనులు కానీ అవి కానీ చేసుకున్న తర్వాత మెడిటేషన్లో ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఆమె ఇష్టం. మరి హాయిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. అలాగే మరి ఎక్కడికి ధ్యానం అనగానే ఆమె వెనకన ముందు ఏమైంది, నడువు పిరమిడ్కి వెళ్ళాలి పెద్దంబరిపేటకని. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మేము ఇక్కడ ధ్యానంలోకి అందరూ వస్తారు. రోజు 20 మంది 25 మంది ఇక్కడ రోజు సజ్జన సాంగత్యం జరుగుతుంది అంబర్పేట పిరమిడ్ ధ్యాన మందిరంలో, జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో. కాబట్టి అక్కడికి మరి ధ్యానంకి వెళ్తే మరి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా అందరితో ధ్యానం చేసి ఆ జ్ఞానం 1 గంట ధ్యానం, 1 గంట సజ్జన సాంగత్యం చేసుకొని మళ్ళీ మా మిస్సెస్ ఇప్పుడు అలా వెళ్తుంది. కాబట్టి సహనం అనేది ఈ ధ్యానం వల్ల ఏమవుతుందంటే సహనం అనేది వస్తుంది. ప్రతిదీ కూడా గమనిస్తాము. నువ్వు ధ్యానం చేయకపోతే గమనించలేము. నువ్వు ధ్యానం చేయకపోతే మళ్ళీ నీ ఎవరో తెలుసుకోకపోతే నీ జీవితం, నాకెందుకు ఆ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ దుఃఖం వచ్చింది, నువ్వు తెలుసుకోను. ఆ కష్టం ఎందుకు వచ్చింది, దుఃఖం ఎందుకు వచ్చింది, మరి ఎక్కడి నుంచి వచ్చింది, మనమే చేసుకుంటాం. దుఃఖం కానీ కష్టం కానీ మనం చేసుకున్నవి అవి గత జన్మలు కావచ్చు, ఈ జన్మలు కావచ్చు, గతంలో కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు వచ్చే కష్టం కానీ దుఃఖం కానీ బాధ కానీ ఏదైనా మనం తెలుసుకునేదే. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త నువ్వే. కావాలంటే నువ్వు గమనించండి. ప్రతిదీ కూడా గమనించడం ఎప్పుడు వస్తుంది? ధ్యానం చేస్తేనే వస్తుంది. ధ్యానం చేయకపోతే గమనించడం రాదు, సహనం రాదు. ప్రతిదీ కూడా మన మాట కూడా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఎదుటి మనిషి ఎంత, ఇప్పుడు నాకు ఇంతకుముందు ధ్యానం రాకముందు నా మాట నాకే అర్థం కాకుండా మాట్లాడేవాడిని. ఫస్ట్ మనం మాట్లాడే మాట మనకు అర్థం కావాలి. మాట అనేది మనకు అర్థమైనప్పుడు ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది.
మనకు ఫస్ట్ మనకే తొందర చెవులు దగ్గర ఉంటాయి, మనకే వినిపిస్తుంది. అది మనం గమనించాలంటే మన మనసు మన అధీనంలో ఉండాలి. మనసు మన అధీనంలో ఉంటే వర్తమానంలో ఉండాలి. గతం భవిష్యత్తు వదిలేయాలి. గతం భవిష్యత్తు వదిలేయాలి, వర్తమానంలో ఉండాలంటే ధ్యానం చేయాలి. అది ధ్యానం వల్లనే సాధ్యం. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే అది సాధ్యం అవుతుంది. కాబట్టి మీరు ఎవరి జీవితం కూడా అందరిది కూడా మనమే ఎన్నుకొని వచ్చాము భూమి మీదికి అనేది నేను తెలుసుకున్న విషయం. ఇది పత్రి సారు మరణించక ముందే మరణించాలి అనేది మరణాంతర జీవితంలో చెప్పాడు ఇది. కాబట్టి సార్ చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ ఆనందంగా ఉండాలి అంటే మరి ధ్యానం చేయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. దీంట్లో రూపాయి ఖర్చు లేదు. మరి అద్భుతంగా నేను మాత్రం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నాను. అందరూ ఆనందంగా ఉండాలని మా ఉద్దేశం. ఈ వీడియో తీయడం కూడా ఉద్దేశం. నేను మళ్ళీ కొన్ని విషయాలు ఎందుకంటే మళ్ళీ చెప్తున్నామంటే కొంచెం మందికి మళ్ళీ చెప్తే కొంచెం తర్వాత కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది కాబట్టి ఇది జ్ఞానం ఒకేసారి అర్థం కాదు. అది మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఎప్పుడైతే ధ్యానం చేయగా ఇప్పుడు ఇది శ్వాస మీద ధ్యాస. పత్రిసారు నీ శ్వాసే నీ గురువు అంటాడు. ఆ శ్వాసనే గురువుని పట్టుకోమంటాడు. నేను గురువును కాదు, ఆ శ్వాసే గురువు అని చెప్తాడు. కాబట్టి మనము ఎప్పుడైతే ఆ శ్వాసను పట్టుకుంటే తల్లి గర్భం నుంచే మనకు స్టార్ట్ అవుతుంది శ్వాస. ఆ శ్వాసతో మనసు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఏడవడం అనేది స్టార్ట్ అయితే కొట్టంగానే స్టార్ట్ అయితే మనసు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తర్వాత మనం ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఆ శ్వాస మనసు ఏది ఉండదు. కాబట్టి ప్రతిసారి ఏమంటాడంటే నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది, మార్పు లేనిది, ఎల్లప్పుడూ ఉండేది, సత్యమైనది, నిత్యమైనది ఆత్మే భగవంతుడు. ఆ ఆత్మ ఉంటేనే నువ్వు భగవంత్ నామం చెప్పగలుసుకుంటావు, ధ్యానించగలుగుతావు, పూజించగలుగుతావు, మన గుడికి వెళ్ళగలుగుతావు, ఇలా మాట్లాడగలుగుతావు, చదువుగలుగుతావు, తినగలుగుతావు. మరి ఆత్మ లేకపోతే శరీరం ఉంటుందా? మరణం అంటున్నాం. మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరం మన ఇంట్లో ఉంచుకుంటామా? మరి ఆత్మ ఉంటేనే కదా. మరి ఆత్మే భగవంతుడు కదా మనకు. మీరు కావాలంటే గమనించండి. మీరు ఎప్పుడైతే ధ్యానం చేసి ఏం ఖర్చేం లేదండి దీంట్లో. అందరూ నేను చెప్తుంటే మాకేం లాభం అంటే రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. మీ జీవితం మీరు ఆనందంగా జీవించుకోవడానికే. నా అనుభవపూర్వకంగా నేను ఆనందంగా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా మారాను. అద్భుతంగా సారు 18 ఆదర్శ సూత్రాలలో సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆ తర్వాత మౌనంగా ఉండడం 4వది, 5వది. మరి ఇలా 18 ఆదర్శ సూత్రాలు ఎప్పుడైతే మనము అది ఆచరణలో పెడతామో, 5వది ఏంటంటే పౌర్ణమి అమాసలో ఎక్కువ ధ్యానం చేయడం. పౌర్ణమిలో ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది, గ్రహాలు ఎక్కువ చేంజ్ అవుతాయి. అదే అలా 6వది ఏంటంటే పిరమిడ్ని నిర్మించుకోవడం, ఇంట్లో పిరమిడ్ పెట్టుకోవడం. 7వది ఆయన అలోపతి మందులు ఏ మందులు వాడకపోవడం. 8వది గుడ్లతో సహా మాంసం, నాన్ వెజ్ తినకపోవడం. 9వది ట్రెక్కింగ్లు, ఎందుకంటే ప్రశాంతంగా ట్రెక్కింగ్లు చేసుకోవడం.
మళ్ళీ 10వది ఏ వేషధారణ లేకుండా కర్మకాండాలు చేయకపోవడం. 11వది చిన్నపిల్లలకు కూడా ధ్యానం చెప్పడం. మరి 12వది ఎప్పుడు శిష్యునిగా కాకుండా గురువుగా మారడం. 13వది మరి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ధ్యానం చెప్పడం. 14వది విగ్రహారాధన చేయకపోవడం. మరి 15వది నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ధ్యానంతో నువ్వు దాన్ని సాల్వ్ చేసుకోవడం. మరి 16వది మరి ఎవరి జీవితాల్లో మరి వేలు పెట్టుకోకుండా మరి ఎవరి విషయాల్లో కూడా మనము మధ్యలో వేలు పెట్టకుండా ఉండడం. మరి 17వది ఊరూరిలో పిరమిడ్ నిర్మించుకోవడం. మరి 18వది మన అనుభవ జ్ఞానం గ్రంథ రూపంలో పుస్తకాలు కూడా రాయడం అనేది మన ఈ 18 ఆదర్శ సూత్రాలు మనకు అనుభవపూర్వకంగా ఆచరణలో పెట్టుకున్న వాళ్ళు పిరమిడ్ మాస్టర్ అని చెప్పి సార్ చెప్తారు. మరి ఎప్పుడైతే ఈ పిరమిడ్ మాస్టర్లు ఇక్కడ ఈ 18 ఆదర్శ సూత్రాలు ఎప్పుడైతే పెట్టుకుంటారో మరి అలా ఆచరిస్తారో అద్భుతంగా మారుతారు. కాబట్టి మీరు ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి మరి ఇవన్నీ కూడా పత్రిజీ సారు మళ్ళీ ఈ 18 ఆదర్శ సూత్రాలు ఎలాగైతే మరి ఒకటొకటి మరి నేను చెప్తాను. మరి ఏది ఎలా ఉండాలనేది కూడా నేను చెప్తాను. మనం ఏంటంటే మరి సాధన ఫస్ట్ ఇది ఏంటంటే సాధన రోజొకటి చెప్పుకుందాం. సాధన ఏంటంటే మనం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే ఆలోచనలు రానివ్వండి, ఏం కాదు, కళ్ళు తెరవకుండా అలాగే మీరు శ్వాసను గమనిస్తూ ఆలోచనలు కట్ చేసి శ్వాసను గమనించుకుంటూ ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతారో అద్భుతంగా మీ జీవితం మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గిపోతాయి. ఆలోచన రహిత స్థితికి ఇప్పుడు ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేసుకోమంటాడు ఫస్ట్. ఆ తర్వాత మీ ఇష్టం మెల్లిమెల్లిగా మీరు పెంచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించడానికి ఈ శ్వాస మీద ధ్యాస. ప్రత్యేకంగా శ్వాస తీసుకోవద్దు. సహజంగా వచ్చే శ్వాసను గమనించడమే శ్వాస మీద ధ్యాస. మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈత కొట్టాలంటే మరి ప్రాక్టీస్ చేయాలి. బావిలో దూకాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనము గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయలేక కాబట్టి ఇది కూడా శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా జరిగిపోతుంది. మేము కూడా అలా చేసాం. ఇంకా పిరమిడ్లో కూడా శ్వాస మీద ధ్యాస పెట్టండి. తొందరగా మీకు పిరమిడ్లో అయితే 3 శక్తి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో ఆ సాధన చేయడం వల్ల మనకు ఓపిక వస్తుంది, సహనం వస్తుంది. మన మాట, మన పని, మన ఆలోచనలు కూడా మన వర్తమానంలో కూడా ఉంటాము. మన మనసు చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన మనసు నిశ్చలం అవుతుంది. లేకపోతే ఆ చెట్టు ఈ చెట్టు ఎలా అయితే ఒక్క సెకండ్ కూడా ఉండకుండా కోతిలాగా మన మనసు చంచలంగా ఉంటుంది. కాబట్టి ఆ చంచలమైన మనసు నిశ్చలం కావాలంటే
మన మనసు వర్తమానంలో కావాలంటే గతము కానీ భవిష్యత్తు కానీ మనకు రాకుండా మన ఆలోచనలు తక్కువగా ఉండి ఒక ఆలోచనకు ఆలోచనకు మనకు ఎన్నో రకాల మరి అవి అవి ఎక్కువ కావడం వల్ల మన స్ట్రెస్ ఎక్కువయ్యి మన రోగాల బారిన పడి మనకు ఆ బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ కట్ అయ్యి మరి వాళ్ళు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి మరి మానవుడు యాక్చువల్గా ఏంటంటే 120 సంవత్సరాలు బతకాలి. కానీ మన శ్వాస అయితే ఎప్పుడైతే ఈ స్ట్రెస్ వల్ల మళ్ళా ఆ రోగాల వల్ల మీకు మరి ఎప్పుడైతే ఇప్పుడు సారు చెప్పిన ఈ 18 ఆదర్శ సూత్రాలలో మరి ఫస్ట్ అయినది శ్వాస మీద ధ్యాస. మనం రోజు ఒకటి చెప్పుకుందాం. అది నేను చెప్పాలనుకున్నాను. కాబట్టి శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే చేస్తామో శ్వాస ఉంటే మనకు బయట నుంచి విశ్వప్రాణ శక్తి వస్తుంది. అది మన లోపలికి వెళ్ళి మనకు 2,72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులను శుద్ధి చేస్తుంది. ఫస్ట్ మనకు అదే విశ్వప్రాణ శక్తే వచ్చి మనకు ఇప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ రెస్ట్ ఉండాలంటారు. ఆ రెస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ విశ్వప్రాణ శక్తి వస్తుంది. అవి ఎప్పుడైతే మనం హాయిగా కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకోవడం అంటే కళ్ళు ఒక్కటే కాదండి మూసుకోవడం. కళ్ళు మూసుకోవడం వల్ల వినడం మానేస్తాం. చెవులు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం, చేతులు కట్టేస్తాం. ఒక్క శ్వాస మీద ధ్యాస అది ఒక్కటే పెట్టుకుంటాం. కాబట్టి ఆ మనసును కూడా మూసుకుంటాం. అందుకనే శ్వాస మీద ధ్యాస. ఆ మనసును కూడా మూయడం అంటే మన ఇంద్రియాలన్నింటినీ మన ఆధీనంలో పెట్టుకోవడం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.